మనం ఎలా కట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ గా 60 పాయింట్సే ఉందండి. ఇది కొంచెం లాస్ట్ లో షాప్ లో మిగిలింటే నేను తెచ్చుకున్నాను, బాగుంది మల్టీ కలర్ లో ఉందనేసి. ఇక్కడ చూస్తే 60 పాయింట్సే ఉంది, కానీ కొంచెం శారీ పన్నా ఉంది. శారీ అంటే శారీ అంత కాదు, శారీ పన్నా అయితే ఉందండి, నార్మల్ కాకుండా. ఈ విధంగా ఉన్న చిన్నగా ఉన్న బ్లౌజ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ ఇట్లా హాఫ్ ఫోల్డ్ చేసుకోండి. శారీలో కూడా మనకి ఇలాగే వస్తాయి. మనకి శారీ ఎక్కువ కావాలా, బ్లౌజ్ పీస్ తక్కువ తీసుకొని కుచ్చులు ఎక్కువ పడాలనుకున్నప్పుడు ఇలా తక్కువ తీసుకున్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి. ఇట్లా హాఫ్ మడత వేసేసుకోండి. ఫస్ట్ హాఫ్ మడత వేసుకొని ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కి ఎంత కావాలో అంతనే తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు దీన్ని సగం మడత తీసుకున్నాం అనమాట. 2 మడతల్లో సగం మడత తీసేసుకున్నాం. దీన్ని సగం మడత తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇక్కడ హ్యాండ్స్ ఎంత కావాలంటే అంతనే మర్చుకోవాలి, ఎక్కువ మర్చుకోకూడదు. ఇవన్నీ సమానంగా పట్టుకోండి. ఈ విధంగా ఇలాగా ఆల్ది జాకెట్ చూసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలా అండి, ఫస్ట్ చంక ఇలా తీసుకొని ఇలా కొలుచుకోండి. హ్యాండ్ పర్ఫెక్ట్ గా అయ్యే వరకే మడత పెట్టండి క్లాత్. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటే మనకి ఇక్కడ తక్కువ వస్తుంది అనమాట. ఇలా ఇక్కడ నుంచి చంక ఇలా తీసుకున్నాక దీన్ని తీసేసేయండి. తీసేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో కొలుచుకోండి. ఈ విధంగా ఇక్కడ హెమ్మింగ్కి ఎంత మడుస్తామో అంత ఉంచేసుకొని ఇక్కడ కుట్లలోకి ఎంత వదులుతామో అంత, ఒక 1/4 ఇంచు ఇలా ఎక్కువ తీసుకొని దీన్ని తీసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కొలుచుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 5.5 ఉందనమాట. ఇందులో 3 ఇంచులు కానీ 2.5 ఇంచు కానీ తీసేసుకొని కింద మన ఇష్టం అనమాట. షేప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు 3 ఇంచులు తగ్గించుకోవచ్చు. అప్పుడు 2.5 పెట్టుకోవచ్చు, లేకుంటే 3 పెట్టుకోవచ్చు. ఈ 2 మధ్యలో మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా హ్యాండ్ని ఇలా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని వీటిని ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇలాంటి క్రాస్ తీసుకుందాము. మనం పైన 2 ఇంచులు తీసాం కదా, ఇవి 2 వదిలేయాలి. ఇవి 2 వదిలేసి ఇట్లా ఒక 1/2 ఇంచు లోపలికి క్రాస్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీయకూడదు, ఈ మధ్యలో మాత్రమే మనం క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలాగా పై 2 పార్ట్లు మాత్రమే తీసుకోండి. అలా రాలేదనుకోండి, ఇలా హ్యాండ్స్ ఇలా చేసేసుకున్న తర్వాత అప్పుడైనా క్రాస్ తీసుకోవచ్చు అనమాట. మనం ఈ విధంగా తీసుకున్నాక ఇక్కడ ఘాట్ పెట్టుకోండి షోల్డర్ దగ్గర. కరెక్ట్ గా మనకి ఇది షోల్డర్ కరెక్ట్ కూర్చోవాలన్నమాట. ఇక్కడ ఇప్పుడు బాడీ పార్ట్ చూపిస్తాను. ఇప్పుడండి బాడీ పొడవు కొలుచుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టక్స్ వరకు ఇది నాకు 13 ఇంచెస్ ఉంది, 13.2 ఉందన్నమాట. దీన్ని మళ్ళీ 1 ఇంచు పెంచుకొని 14.2 ఇంచెస్ నేను ఇక్కడ డ్రాయింగ్ చేసుకుంటున్నాను. మరి పెద్ద బ్లౌజ్ అయితే కాదండి. మరి పెద్ద బ్లౌజ్ మీకు కొంచెం విడత పెద్దదైనప్పుడు 70 పాయింట్స్ 65 అట్లా తీసుకోండి మీకు సైజుని బట్టి. మరి 60లోనే పెద్ద బ్లౌజ్ అవ్వాలంటే అవ్వదు. ఇది కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళదే కాబట్టి తక్కువ తీసుకున్నాం అనమాట. తర్వాత బాడీ వెడల్పు కొలుచుకుందాము. ఇలాగైనా కొలుచుకోవచ్చు, లేకపోతే ఆల్తీది పెట్టుకోనైనా ఈ విధంగా సగం మడత వేసేసుకోండి. సగం మడత వేసుకొని ఇక్కడికి ఒక డాట్ వేసుకోండి. టక్స్లకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోండి, సరిపోతుంది. ఇది ఎంత ఉందో ఫస్ట్ కొలుచుకోండి. ఇక్కడ 10.5 ఉందండి. 10.5 వెడల్పు వాళ్ళకైతే మనకి 60 పాయింట్స్ లో అవుతుంది. 11, 11.5 అట్లా ఉన్నప్పుడు 70 అయితే కంపల్సరీ తీసుకోండి. శారీ పన్నాలో ఈ విధంగా ఇవి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇలాగా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎట్లా గీసుకోవాలో చెప్తాను. ఆల్తి బ్లౌజ్ పెట్టైనా గీసుకోవచ్చు మనం, లేకుంటే టేప్ తో అయినా తీసుకోవచ్చు. ఇలాగా చంక ఎక్కడికి అయిందంటే అక్కడికి మార్కు, కుట్లలోతో సహా కిందకి ఎంత మడుస్తామో అంత వదిలేసి పైన కూడా కుట్లలోకి వదిలేసి ఈ విధంగా తీసుకోండి. నెక్ కూడా అంతేనండి. ఆల్తి జాకెట్ పెట్టుకొని ఇక్కడ కుట్లలోకి వదిలేసి ఇలా మార్క్ చేసుకోండి. షోల్డర్ వెడల్పు ఎంత ఇప్పుడు చెప్తాను. ఇలా అండి చంక కొలుసుకొని షోల్డర్ అనేది పెట్టుకోవాలి మనము. చంక 7.5 ఉంది కదా, దీన్ని 3 భాగాలు చేయాలన్నమాట. 3 భాగాలు అంటే 2.5 మళ్ళీ తర్వాత 5, 7.5. ఇది 3 భాగాలు చేస్తే 2.5 ఒక భాగము, 5కి 2 భాగాలు అవుతుంది, 7.5కి 3 భాగాలు అవుతుంది అనమాట. దీంట్లో ఒక భాగం తీసేయాల అంటే ఈ 5 నుంచి 6, 7, 7.5 తీసేస్తే మనకి షోల్డర్ 5 ఇంచులు పెట్టుకోవాలన్నమాట. ఏ బ్లౌజ్ కైనా ఇలా షోల్డర్ ని మనం 3 భాగాలు, చంకని 3 భాగాలు చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా 5 పెట్టుకున్నాం కదా. 5లోంచి మనకి ఈ షోల్డర్ ఎంత ఉందో అంత తీసేసి మిగిలిందంతా నెక్ గీసుకోవాలన్నమాట. షోల్డరు
1.25 ఉందండి, 1.5కి 2 పాయింట్ ఎక్కువ ఉందన్నమాట. అలాగే ఈ షోల్డర్ ని 1 ఇంచ్ ఎక్కువ, 2.5 పాయింట్కి 2 పాయింట్లు ఎక్కువ ఇలా గీసుకోవాలి. దాని తర్వాత నెక్ వెడల్పు, నెక్ పొడవు ఆల్రెడీ గీత గీసుకున్నాం కదా మనము. ఇక్కడ నెక్ వెడల్పు మనకి ఎంత వచ్చింది, 2.2 వచ్చింది అనమాట. కింద మనము 2.5 ఇంచులు గీసుకోవాలి, కొంచెం వెడల్పు గీసుకోవాలి కింద. ఇలాగా ఇక్కడ నుంచి ఇట్లాగా మార్క్ చేసేసుకోవాలి. ఇలాగా దీన్ని రౌండ్ తిప్పుకోండి ఇట్లాగా. ఈ విధంగా ఇక్కడ షోల్డర్ వచ్చింది కదా మనకి. ఇక్కడ ఆల్రెడీ షోల్డర్ చంక 5 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. దీన్ని ఇట్లాగా రౌండ్ ఆర్మ్ హోల్ కలుపుకోవాలి. ఇది రాలేదనుకోండి మనకి ఇలా డ్రాయింగ్ గీసుకొని 1.5 ఇంచ్ ఇలా తీసేసుకొని డ్రాయింగ్ గీసేసుకోవచ్చు అనమాట. ఇది క్లాత్ చాలా జారుతుందండి, అందుకని హ్యాండ్ తోనే గీసేసినాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం. ఫస్ట్ నెక్, షోల్డరు, చంక. ఇది నేను హ్యాండ్స్ తీసినాను కదా, హ్యాండ్స్ కి ఆపోజిట్ గా బాడీ పార్ట్ అనేది పెట్టుకున్నాను నేను. దాని తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇక్కడ, క్రాస్ బెల్ట్ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట మనం. ఇలా అండి షోల్డర్ ఈ పక్క పెట్టుకున్నాను, సైడ్ కిందకి పెట్టేసినాను. ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తాయి అనమాట మనకి. షోల్డర్ ఇలాగే కాకుండా ఇటు సైడ్ కాకుండా ఇటు సైడ్ మూలకు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ నాకు కింద క్లాత్ లేదండి, క్రాస్ వచ్చింటే నేను తీసేసినాను, అందుకనేసి నేను ఇక్కడ షోల్డర్ పెట్టుకున్నాను. క్రాస్ బెల్ట్ ఇక్కడ వస్తాయి కాబట్టి, అట్లా రానప్పుడు అయితే మనం షోల్డర్ ఇక్కడ నుంచి పెట్టుకొని క్రాస్ బెల్ట్ ఇక్కడ తీసుకోవచ్చు అనమాట మనం. ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుందాం మనం. యాజ్ ఇట్ ఈజ్ గా ఎలా ఉంటే అలా మార్క్ చేసేసుకోండి. ఇలా ఇక్కడ స్ట్రైట్ గా ఇలా కొంచెం ముందరకు వచ్చేసేయండి. ఇలా అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇదంతా డ్రాయింగ్ గీసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు తీసేద్దాం. ఇలాంటి మార్కింగ్ నాకైతే కనిపిస్తుందండి, మీకు కనిపిస్తుందో లేదో. ఇప్పుడు మనం బ్లౌజ్ ది 14 పెట్టుకున్నాం కదా, బ్యాక్ సైడ్ 14.2 పెట్టుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ అందులోంచి 1.5 ఇంచ్ తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలన్నమాట. నేను 13కి 2 పాయింట్ తక్కువ పెట్టుకుంటాను. ఇక్కడ మార్క్ చేసుకోండి సెంటర్ లో. దాని తర్వాత బ్లౌజ్ ఆల్తీతోనే వెళ్ళండి. ఫస్ట్ నెక్ మార్క్ చేసుకోండి. నెక్ ఎలా చూసుకోవాలో ఆల్రెడీ నేను పాత వీడియోలో చూపించినానండి. ఈ విధంగా షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసి ఇలాగా ఇక్కడ టాకా అయితే ఎక్కడ ఉందో అక్కడికి ఇలా చూసుకుంటే 6.5 అనమాట. 6.5 ఇక్కడికి తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్ గా పెట్టేసి షోల్డర్ దగ్గర కరెక్ట్ పెట్టేసి ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలాగా వంపు తిప్పేసుకోండి కరెక్ట్ గా అక్కడికి. దాని తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి ఇలాగా క్రాస్ తీసేసుకుందాం. దీని తర్వాత ఈ విడ్త్ కూడా బ్లౌజ్ కి ఎంత ఉందో చూసుకొని దానికంటే ఒక 1 ఇంచు ఎక్కువ చేసేసుకుందాం. ఇలాగా 3 ఇంచులు ఉంది కదా, 4 ఇంచులు పెట్టుకుందాం. ఇక్కడ 4, 4.5 మన ఇష్టం. అది కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి 13 ఇంచుల దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని దీంట్లోకి ఇలాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విడ్త్ కూడా బ్లౌజ్ ఆల్తీతో చూసుకొని మనం 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. ఇలాగా ఇక్కడ నుంచి 5.25 ఉంది కదా, 5.5కి ఎక్కువ ఉంది. ఇక్కడ 6.5కి ఒక 2 పాయింట్లు ఎక్కువ పెట్టి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి దీన్ని కలిపేసుకోండి ఈ విధంగా. ఇలాగా ఇప్పుడు ఇదంతా మనం ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకుందాం. ఇలాగండి ఫ్రంట్ పార్ట్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ చేసుకున్నాం. రండి క్రాస్ బెల్ట్ కి ఇక్కడ కట్ చేసుకున్నాం కదా, స్ట్రైట్ తీసుకోండి. ఏదైనా క్రాస్ ఉంటే 3.5 ఇంచులు ఇటు సైడ్, 3 ఇంచులు ఇటు సైడ్ అనమాట. మనం 10.5 వెడల్పు కాబట్టి 9 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇది కరెక్ట్ 9 ఇంచులే ఉంది. ఇంకా ఈ రెండు కరెక్ట్ పెట్టుకోండి ఈ విధంగా. ఇప్పుడు మార్క్ చేసుకోండి. ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇక్కడ స్ట్రైట్ చేసేసుకోండి. ఇలాగా మనకు మొత్తం వచ్చేసినాయండి. ఇంకా కొంచెం మధ్యలో క్లాత్ మిగిలింది కదా, ఇక్కడంతా మనం ఉక్సులు పట్టీలా చేసేసుకోవచ్చు అనమాట.